కాబట్టి మీ అందరు కూడా చెప్పడం జరుగుతుంది. అన్నానగర్ లో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు జీవో 58 ద్వారా మరి కొన్ని ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది, ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. అట్లాంటి మెసులుబాటు కల్పించిన ఘనత మరి మాగంటి గోపీనాథ్ గారిది. అంతేకాదు మరి ఈ సైడ్ 1, సైడ్ 2, సైడ్ 3, సైడ్ 4, 5 కాలనీస్ అని ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే. అది 30 సంవత్సరాలుగా 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉండేవారు ఆ ఇళ్లలో. 4th క్లాస్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లులు అది. అందులో జీవో 96 ద్వారా మరి మరణించిన ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు నిరంతరము మరి ఎవరైతే సీఎం గారు ఉన్నారో మన మాజీ సీఎం గారు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి నిరంతరం మాకు జీవో 96 తీసుకురండి అన్న అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు సుమారుగా 3000 ఇళ్లులకు నయా పైసా లేకుండా, స్టాంప్ అండ్ డ్యూటీ లేకుండా రిజిస్ట్రేషన్ అయ్యింది. ఆ విధంగా ఎమ్మెల్యే గారు వర్క్ చేసడం జరిగింది. అదే ఏ కార్యక్రమం తీసుకున్నా మరి మాజీ ఉపరాష్ట్రపతి అయినటువంటి వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా మరి రక్తదానము ఏదైతే కార్యక్రమాన్ని తీసుకున్నామో కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మనం రక్తదాన శిబిరాన్ని తీసుకున్నాం. తలసేమియా రక్తం లేక రక్తహీనతతో బాధపడుతున్న మరి వాళ్ళందరూ కూడా రక్తాన్ని అందించే ఒక కార్యక్రమాన్ని కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మరి మాగంటి గోపీనాథ్ గారు తీసుకోవడం జరిగింది. అది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కింది. అంత గొప్పగా ప్రజాసేవకు అంకితమైన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే స్వర్గీయులు మాగంటి గోపీనాథ్ గారు. కాబట్టి అలాంటి నాయకుని సేవలు మనందరం కూడా జ్ఞాపకం చేస్తూ మరి ఏదైతే ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలు